తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ కానీ ఇటు కాంగ్రెస్ సర్కార్ కానీ ఘోరంగా విఫలమైందంటూ ఆరోపిస్తున్నారు. అంటే ఈ ఆరోపణ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఈ బస్సెస్లో ఎక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం ఒకవేళ వరంగల్లో ఎక్కారనుకోండి, వాళ్ళకి కనీసం 100 కిలోమీటర్లు అంటే మేడారం వరకు చేరుకోవడానికి దగ్గర 8 నుంచి 9 గంటలు పట్టింది అంటే ఇమాజిన్ చేసుకోండి. 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దగ్గర 8 నుంచి 9 గంటలు. మార్గ మధ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, తర్వాత రాత్రి అది కూడా కొంత మేడారం ప్రాంతము ఒక 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతం ఉంటుంది. అట్లాంటి ప్రాంతాల్లో అటు సంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి, అది కూడా బస్సులలో వెహికల్స్లలో. దీంతో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా కూడా అటు బస్సులు కూడా రాలేదు. పూర్తిగా మేము అత్యంత భయంకరమైన పరిస్థితిలో మేము ఉన్నాము అంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కొంతమంది అయితే ఈ బస్సులు ఇంకెప్పుడు బయలుదేరుతాయి, ఎన్ని గంటలు ఇక్కడ వెయిట్ చేయాలి, దర్శనం అయిపోయి ఇన్ని గంటలు అవుతోంది, అయినా సరే మమ్మల్ని ఎందుకు మా ప్రాంతానికి చేరట్లేదు, బస్సులు ఎందుకు నడవట్లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారుల మీద పోలీసుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులంతా కూడా. కానీ ఇప్పుడు హనుమకొండ కానీ హైదరాబాద్ కానీ ఈ సుదూర ప్రాంతాలు అంటే దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు వెళ్లాల్సిన భక్తులు ఎవరైతే ఉన్నారో వేలాది మంది కూడా ఇంకా బస్ స్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. ఎందుకంటే అటు కానీ ఇటు కానీ రావడానికి పోవడానికి లేదు, పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయట్లేదు, డైవర్షన్స్ని ప్రాపర్గా చేయట్లేదు, వెళ్ళాల్సిన వాళ్ళని సరిగ్గా పంపించట్లేదు. ఇట్లా భక్తుల ఆరోపణ అయితే మనకు కనిపిస్తోంది. వేలాది మంది ఇప్పుడు బస్ స్టాండ్లో కనిపిస్తున్నారు. చంటి బిడ్డలు అనుకోండి, తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ సమయానికి అసలు బస్సులే రావట్లేదు. ఎవరైనా అధికారులను అడుగుదామంటే కూడా వాళ్ళు అందుబాటులోనే ఉండట్లేదు. అసలు పూర్తిగా సమన్వయ లోపం కనిపిస్తోంది అంటూ భక్తులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా కొంతమంది ఈ ఆగ్రహాన్ని బస్సుల పైన రాళ్ళు రువ్వుతూ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు. తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. సో పోలీసులకు కానీ అటు రవాణా శాఖ అధికారులకు కానీ సమన్వయం లేదు, అందుకే ఇదంతా పరిస్థితి వచ్చింది అని భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. సరైన వాష్రూమ్స్ కానీ లేదంటే వాటర్ ఫెసిలిటీ కానీ ఏమీ లేదు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, ఇక్కడ అన్ని వసతులు కల్పించామని చెప్తున్నారు కానీ ఏ వసతులు ఉన్నాయి అని భక్తులు కొంత ఆగ్రహంగా అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మేడారంలో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కావాలంటే మాత్రం మేడారం నుంచి తాడవాయ వరకు 14 కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 8 గంటలుగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి, అటు ఇటు కదలలేనట్టి పరిస్థితి. అండ్ ఎక్కువగా ఈ రహదారుల్లో బస్సులే కనిపిస్తున్నాయి. పూర్తిగా బస్సులలో ఎవరైతే జర్నీ చేసిర్రో వాళ్ళైతే నరకమే చూసాము అన్నటువంటి మాట చెప్తున్నారు. కొన్ని గంటల పాటు బస్సుల నుంచి దిగలేము, ముందుకు వెళ్దామంటే కొన్ని కిలోమీటర్ల వేర నడవలేనటువంటి పరిస్థితి. దీంతో భక్తులైతే కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మేడారం జాతరకు వెళ్ళినటువంటి భక్తులు ఇంకా కూడా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, దయచేసి రాకండి అన్నటువంటి మాట కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు యంత్రాంగం అంతా సమన్వయం చేసుకుంటూ బస్సులని అట్లాగే భక్తులను క్లియర్ చేసే ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది. సో అందరూ కూడా ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బస్సులను అట్లాగే భక్తులను పంపించే ప్రయత్నం, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.